అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ బ్లాగ్స్. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే యూట్యూబ్ ఇచ్చిన కొత్తగా హైప్ అనే ఆప్షన్ని కూడా ఇవ్వండి. నాకు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తుంది. దానివల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఈరోజు అమ్మ అండ్ అత్తయ్యతో అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాను, జ్యువెలరీ షాపింగ్కి. ఈ వ్లాగ్ మొత్తము కూడా మేము ఎలా తిరిగాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా మా ఊరు నుండి అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 9 or 10 అవుతుంది. ఇంకా ఆ టైంలో అయితే మేము బయలుదేరేసాము. ఇంకా బాబుని కూడా తీసుకువెళ్తున్నాము మాతో పాటు. ఇంకా మేమైతే మా ఊరు నుండి ఆటోకి అయితే అవనగడ్డ అయితే వచ్చేసాము. అవనగడ్డ నుండి మళ్ళీ బస్కి అయితే వెయిట్ చేస్తున్నాము, బస్ కోసము. మేమైతే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. బందర్ అయితే వెళ్తున్నాము, చిలకలపూడి. అక్కడ మనకి జ్యువెలరీ అన్నది కొంచెం తక్కువకి వస్తుంది అంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా మేము ఏమైనా సెట్లు అలాంటివి తీసుకుందామని అయితే వెళ్తున్నాము. ఏమేమి తీసుకుంటామో చూడాలి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఫ్రీగా బస్ ఎక్కడము. అంతకుముందు ఒకసారి ఎక్కాను, కానీ బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు హాస్పిటల్కో దేనికో సంథింగ్ వెళ్ళినప్పుడు అమ్మ నేను వెళ్ళాము. ఇంకా నాదైతే ఆధార్ కార్డ్ ఫోన్లో ఉంది. అయితే వాళ్ళు అంతకు ముందు రోజే ఏదో కొత్త కేసు వచ్చిందంట. అంటే వాళ్ళు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందంట చెకింగ్కి వచ్చినప్పుడు. అది తీసుకోము అన్నారని చెప్పేసి అప్పుడు కూడా డబ్బులే కట్టాము. నెక్స్ట్ అయితే ఇలా ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కాము. పులిగడ్డ కూడా దాటేసాము. ఇంకా అమ్మ అయితే కూర్చుని ఉంది చూసారా. అమ్మ నేను కూర్చున్నాము. అత్తయ్య బాబు అయితే పక్కన కూర్చున్నారు వేరే సీట్లో. వాళ్ళకి కూడా కిటికీ కావాలంట. నాలాగా బస్సు ఎక్కితే, కార్ ఎక్కితే వాంతి వచ్చే బ్యాచ్ ఎవరైనా ఉన్నారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకు ఇప్పుడైతే అనిపించడం లేదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత నుండి అనిపించడం లేదు. అంతకుముందైతే అసలు బాగా అనిపించేది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదొక ప్రాబ్లం లాగా ఉండేది నాకు. ఇంకా అక్కడ నుండి మేమైతే అవనగడ్డ నుండి బందర్ అయితే వచ్చేసాము. బందర్ నుండి మళ్ళీ అక్కడ నుండి అక్కడికి, అంటే జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఆటో అయితే ఎక్కాలంట. ఇంకా అక్కడ నుండి మేమైతే డైరెక్ట్గా ఇంకా అక్కడ షాపుల దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఆ ఊరు పేరు ఏదో చెప్పారు, చిలకలపూడి అనుకుంటా, లేదా ఇంకొక పేరు ఏదో ఉంది నాకు తెలిసి. ఇంకా సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి అక్కడైతే దిగేసాము. దిగిన తర్వాత ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే షాప్స్కి అయితే వెళ్తున్నాము. అంతకుముందు ఎప్పుడు కూడా అమ్మ తీసుకొస్తూ ఉండేది. ఇంకా అమ్మ వెళ్తూ ఉంటుంది కాబట్టి మాకు ఇప్పుడు తెలిసింది. అంతకుముందు ఎప్పుడు నా కోసం తీసుకొస్తూ ఉండేది అమ్మ వెళ్ళేసి ఒక్కటే. ఇంకా ఈసారి మేము కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా మేమందరము కూడా ఈసారి ఇలా షాపింగ్ అయితే మొదలు పెట్టాము. ఎప్పుడైనా అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ వస్తాయని చెప్పేసి ఇలా అయితే షాపింగ్కి వెళ్తున్నాము. చూడాలే కానీ చూసిన కొద్దీ అసలు చూడండి అసలు ఎన్ని సెట్స్ ఉన్నాయో, వామ్మో. అసలు ఇక్కడికి వెళ్తే కళ్ళు మొత్తము ఆడవాళ్ళము జిగేలు మంటాయి. చూడండి అసలు సెట్లు అన్నీ కూడా ఎంత బాగున్నాయి కదా. కానీ నాకైతే ఇంత హెవీగా ఉంటే నాకు సెట్ అవ్వవు అనిపించిద్ది. కొంచెం ఇలా సింపుల్గా చిన్నగా ఉంటాయి చూసారా. ఇప్పుడు చూపించేవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే అసలు అమ్మో మెడ పట్టదా అన్నట్టుగా ఎంత పెద్దగా వచ్చేసాయంటే చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలు ఒక్కొక్క శారీ కట్టుకుని పట్టు చీరలు కానీ, ఏమైనా మ్యారేజెస్కి, ఏమైనా ఫంక్షన్స్కి ఇలాంటివి వేసుకెళ్తే లుక్ మొత్తము మనదే అయిపోతుంది. అంత బాగుంటుంది. చాలా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ కూడా. నాకు అసలు ఒక 2-3 సెట్లు తీసేసుకుందాము అని అయితే అనిపించింది. అంత బాగా నచ్చాయి. కానీ ఒక్క సెట్ తీసుకోవడానికి చాలాసేపు ట్రై చేసాము. అంటే చాలా దూరం తిరిగేసాము. ఫస్ట్ ఒకటి నచ్చింది మాకు, కొంచెం అది బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అంత మనీ పెట్టి తీసుకుంటున్నామని చెప్పేసి మళ్ళీ వద్దని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసాము. ఈ బుట్టలు అయితే తీసుకుందాము అనుకున్నాను. ఇవి ఒక జత వచ్చేసి 250 ఏమో చెప్పారు. ఇంకా అంత ప్రైస్ అయితే వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ సెట్ అయితే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ అక్కడైతే మాకు కుదరలేదు. ఇంక అది ఫస్ట్ మేమైతే పెట్టుకున్నాము. ఇంకా అంతా కూడా సెలెక్షన్ చేసుకున్నాము. బాగా నచ్చింది నాకు కూడా. అమ్మకి నచ్చింది, అత్తయ్యకి నచ్చింది, అందరికీ నచ్చింది. కాకపోతే ఒక చిన్న డ్యామేజ్ లాగా అయితే ఉంది దాని మీద. ఇంకా అందుకని చెప్పేసి సరే వద్దులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసి డబ్బులు మేము తీసేసుకున్నాము. దీనికి డబ్బులు కూడా కట్టేసాము. తర్వాత మాకు చూసుకున్నాము, ఇది చిన్న డ్యామేజ్ ఉంది. మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకా అది వేస్ట్ అయిపోతుంది, పెట్టుకోవడానికి కుదరదు కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాము. నాకైతే అది నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి మన కంటికి నచ్చిందంటే అది ఖచ్చితంగా మనం ఉంచుకోవాలనే అనిపిస్తుంది. అంత బాగుంది. నాకైతే సెట్ బాగా నచ్చింది. అవనగడ్డ నుండి బందర్ వెళ్ళడానికే చాలా టైం పట్టేసింది. ఇంకా అక్కడి నుండి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి కదా, ఇలా జర్నీకే ఎక్కువ టైం పట్టింది. అంటే దగ్గర ఒక 2 గంటలు టైం పట్టినట్టుంది. 1.5-2 గంటల వరకు బస్ కదా, ఇంకా కొంచెం ఎక్కువసేపే పట్టింది అన్నట్టు. అసలు బస్సు ఎక్కామే కానీ ఫ్రీ బస్ ఏమో కానీ అస్సలు ఖాళీ లేదు. మేమైతే ఫస్ట్లోనే వెళ్ళాం కాబట్టి, అంటే అవనగడ్డలోనే ఎక్కేసాం కదా,
కొంచెం మాకు కూర్చోవడానికి అయితే ప్లేస్ దొరికింది. అదే మధ్యలో ఎక్కే వాళ్ళకైతే అస్సలు ప్లేస్ దొరకదనిపించింది. వామ్మో! అస్సలు ఖాళీగా ఉండట్లేదు. రష్‌గా అయితే ఉంటున్నాయి మొత్తము కూడా. ఇంకా మాకైతే అక్కడైతే సెట్ అవ్వలేదు అని చెప్పాను కదా! ఇంకా మళ్ళీ వేరే షాప్‌కైతే వచ్చాము. ఈ షాపింగ్ ఏమో కానీ అసలు ఎన్ని షాప్స్ తిరిగామంటే, మా అత్తయ్యకైతే పాపం కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసాయి. అన్ని షాప్స్ అయితే తిరిగాము. మెట్లెక్కి, దిగి కొంచెం లావుగా ఉంటారు కదా! ఇంక దానివల్ల అయితే చాలా సేపు తిరుగుతూ ఉంటే అలసిపోయినట్టుగా అనిపించింది అత్తయ్యతో. అయ్యో! ఆవిడని బాధ పెడుతున్నానే అనిపించింది. తర్వాతయితే ఇంకా మళ్ళీ రాము కదా! ఇంక ఇప్పుడే ఒకసారి వచ్చాము. ఎలాగైనా ఒక మంచి సెట్ తీసుకోవాలి అని అయితే అనుకున్నాను. నిజంగా చెప్పాలి అంటే ఈ వీడియో నేను అంత ఇంట్రెస్ట్‌గా అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే తీయాలి అని అయితే అనుకోలేదు. ఇంకా అక్కడక్కడ ర్యాండమ్‌గా అయితే తీశాను. సరే ఒక వ్లాగ్ లాగా ఉంటుంది కదా! మనకి కూడా గుర్తుంటుంది అన్నట్టుగా అయితే తీశాను. ఇంకా తీసినందుకు కొంచెం మంచిగానే వచ్చింది. కొంచెం అటు ఇటు కెమెరా తిప్పేసేయడము, అత్తయ్య, అమ్మ వీళ్ళు తీయడం వల్ల కొంచెం అటు ఇటు తిప్పడం ఇలా అయితే జరిగింది. వీడియోలో ఇంకా నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా! వేరే షాప్‌కైతే వచ్చాము అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసుకునేవి కూడా ఒక 2 సెట్‌లయితే తీసుకున్నాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. కాకపోతే నాకేమో అంత హెవీగా కాకుండా చాలా సింపుల్‌గా, చక్కగా మనకి ఎలాంటివి వేసుకున్నా బాగుండేలాగా వేసుకుందాము అని చెప్పేసి చూస్తున్నాము. అసలు ఎన్ని షాప్స్ తిరిగామంటే, ఇప్పుడు అదే కాకుండా ఈ గ్రీన్ కలర్‌వి కింద ఉన్నాయి కదా ముత్యాల్లాగా, ఆ పూసలున్నవే బాగుంటున్నాయి ఇప్పుడు సెట్లన్నీ కూడా. ఇంకా చాలాసేపు ట్రై చేసాము అన్నిటి కోసము కూడా. ఫైనల్‌గా ఇక్కడ దొరికింది. పోనీ ఇక్కడ తీసుకుందామా అంటే, ఇక్కడ అంతా సెట్ అయింది. మళ్ళీ రేట్ కుదరలేదు. చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఇందాక చెప్పిన దానికి ఇంకా దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ ఇంకా దీనికన్నా అదే బాగుంది. అంటే ముందులో చూసాం కదా వేరే షాప్‌లో, అదే బాగుంది. ఆ ఒక్క చిన్న డ్యామేజ్ రాకపోతే మాకు ఈ కష్టాలన్నీ వచ్చేవి కాదు కదా అనిపించింది. చూడండి, నన్ను రెడీ చేస్తే ఎంత బాగున్నానో కదా, కుందనపు బొమ్మలాగా. అబ్బబ్బా! ఆపక్క, నీకు నువ్వే సొల్లు చెప్పుకుంటున్నావు అనుకుంటున్నారా? కాదండి, ఒకసారి మీరే చూడండి. ఎంత బాగున్నానో చూడండి. ఇలా రెడీ అయ్యి ఒక చీర కట్టుకుంటే ఎంత బాగుంటానో కదా! చూడండి ఎంత బాగుందో. మా చేతనైతే చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు. అటు ఇటు తిప్పుతున్నాం కదా! ఎప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళం కదా! అలాంటిది ఇలా బయటకొచ్చాం కదా! చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. అసలు విసిగించలేదు. కాకపోతే ఒక మనిషి వాడికి మాత్రం కేటాయించాల్సొచ్చింది. ఇంకా అత్తయ్య మొత్తం వాడిని చూసుకుంటూ ఉంది. మా అమ్మ, నేనేమో అన్ని సెలక్షన్స్ చేసుకోవడము, నేను వేసుకున్న అత్తయ్యకి చూపించడము, ఇలా అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా ఇందాక చూపించాను కదా సెకండ్ సెట్, అది కూడా కుదరలేదు. నెక్స్ట్ అయితే వేరే షాప్‌కైతే వచ్చేసాము. ఇంకా దేవుడు మాకిక్కడ రాసినట్టున్నాడు, మీరిక్కడ తీసుకుంటారు అని చెప్పేసి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు నచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఒక్కటి తీసుకుందామని వెళ్తే మాకింకా చాలానే నచ్చేసాయి. ఇందులో చాలా రకాలే తీసుకున్నాము. అంటే నేను ఒకటి అంటే హారము, అలానే లాంగ్, షార్ట్ హారం ఇవి 2 మాత్రమే తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా తీసేసుకున్నాను. అంత బాగా నచ్చాయి. ప్రైజెస్ కూడా చాలా తక్కువగా అనిపించాయి. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఎక్కువగా బిజినెస్ చేస్తారు కదా ఆన్లైన్‌లో, వాళ్ళకైతే పంపిస్తారంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబరు అన్నీ అయితే ఇచ్చారు నాకు. ఇంకా నాకు కూడా ఒక హోప్ అయితే ఉంది. ఫస్ట్ నుండి నాకు అందరూ శారీస్ బిజినెస్ ఇలాంటివి చేస్తున్నారు కదా! నాకైతే ఇలా ఈ రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేయాలని అయితే ఉంది ఆన్లైన్‌లో. కానీ మనం సక్సెస్ అవుతామా? అవ్వమా? ఈ పిల్లలతో ఇంటిని చూసుకుంటూ ఇవన్నీ మన వల్ల అవుతుందా? అన్న ఒక్క విషయంతోనే ఆగిపోతున్నాను. లేదంటే నాకు ఈ బిజినెస్ చేయడం అయితే చాలా ఇష్టము. మీరందరూ సపోర్ట్ చేస్తాను, మేము కూడా తీసుకుంటాము, మాకు నచ్చితే అనుకుంటే గనక ఖచ్చితంగా నేను కూడా తీసుకొస్తానబ్బా ముందు ముందు. చూద్దాం మన తలరాతలో ఏం రాసుందో. ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా చేస్తామేమో. షాప్ చూడండి అసలు ఎంత బాగుందో. అద్దాల మెడల్లో అలా అన్ని రకాలు పెట్టుంటే ఆడవాళ్ళు కళ్ళు ఊరుకుంటాయా చెప్పండి? మా వారొస్తే నన్ను ఏమేమి కొనిచ్చేవాళ్ళో తెలీదు కానీ, నేనైతే చక్కగా మా అమ్మని, అత్తయ్యని తీసుకొచ్చేసరికి ఎన్ని కొన్నానో. ఆయనైనా అంతగా ఏం పట్టించుకోరులేండి. అంటే తీసుకోమని అంటారు కానీ వద్దు అనైతే అనరు. నాకు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళేనబ్బా మంచిగా. కాకపోతే నాకే కొంచెం సిగ్గు, మొహమాటం అన్నీ కూడా ఎక్కువ. చూసారు కదా సెట్లు అన్నీ కూడా చాలా క్లియర్‌గా అయితే చూపిస్తున్నారు. నేను వీళ్ళ షాప్ నేమ్ అయితే గణేష్ అని చెప్పేసి వీళ్ళ షాపు నేమ్ వచ్చేసి, ఇంకా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. ఇక్కడ మేము చెప్పాను కదా హారము, 2 హారాలు, అలానే ఒక బ్రాస్లెట్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళ పేరైతే చూపిస్తాను చూడండి. గణేష్ ఫ్యాషన్ జ్యువెలరీ. ఈ ఈ షాప్‌లో అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ నెంబరు అన్నీ కూడా ఇక్కడ చూసారు కదా, సెండ్ చేస్తా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా! మీకు గనక ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయాలి అనుకుంటే గనక వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే వాళ్ళ షాప్‌నైతే ఒకసారి విజిట్ చేయండి. ఆన్‌లైన్ బిజినెస్ చేయాలి అనుకున్నా, లేదంటే
మీకు కావాల్సిన ఎటువంటి జ్యువెలరీ అయినా సరే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ షాపు అన్నీ కూడా మళ్ళీ మీరు డీటెయిల్స్ అడిగారనుకోండి నేను మర్చిపోతానని చెప్పేసి ఇలా వీడియోస్ కూడా తీసుకున్నాను. ఎన్ని షాపులు తిరిగామంటే ఆ రోడ్లో ఉన్న షాపులు మొత్తము తిరిగేసాము. తర్వాత చివరికి ఈ షాప్లో అయితే మాకు కుదిరింది. రేటు అలానే మాకు నచ్చింది అన్నీ కూడా కుదిరాయి. ఇంకా బందర్ అయితే వచ్చేసాము. బందర ఆర్ మచిలీపట్నం ఈ ఊరు పేర్లు అయితే నాకు అంతగా గుర్తుండవు. నెక్స్ట్ అయితే ఇంక మేము ఇక్కడ ఒక చోట అయితే మేము ఆ రోజు ఇంకా ఫుడ్ ఏమీ తినలేదు కదా, మార్నింగ్ వెళ్ళాము. మధ్యాహ్నం 2 ఆర్ 1:30 అలా అయిపోయింది. ఇంకా అప్పుడైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా అమ్మ అయితే బిర్యానీ రోడ్ సైడ్ ఉంటాయి కదా, ఇంకా అవైతే ఇప్పించింది. అవైతే కొంచెం టేస్ట్ బాగానే ఉంది కానీ కాకపోతే దొడ్డులాగా ఉంది. బియ్యం అంటే బండ బియ్యం ఉంటుంది కదా, అలా ఉంది. ఇంకా వాళ్ళు సింపుల్గా ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ పెట్టుకుని చక్కగా సింపుల్గా చేసి నడుపుతున్నారు బిజినెస్ లాగా. నాకు ఇంకా వాళ్ళ దగ్గరే తినాలి అనిపించింది. వాళ్ళు ఎంతో కష్టపడి చేసి ఇలా మన కోసం అన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళ మనీ కోసమైనా కూడా కొంచెం నాకు ఎందుకో వాళ్ళని చూడంగానే అక్కడే తినాలి అనిపించింది. చూసారు కదా ఇలా అయితే ఉంది షాప్ అయితే.